ప్రతి ఆశ, ప్రతి వాదన, ప్రతి కోరిక నిజమని నిరూపితమయ్యాయి. ప్రతి విమర్శ, ప్రతి ప్రశ్న, ప్రతి సందేహం పూర్తిగా పటాపంచలైపోయాయి. గత రెండేళ్లుగా పడ్డ కష్టం, మార్పులు, వ్యూహాలు చివరకు విజయ తీరానికి చేరుకున్నాయి. అవును, టీమిండియా మొదటి నుంచి అందరూ ఆశించినట్లే అద్భుతం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో తన టైటిల్ ను విజయవంతంగా కాపాడుకుంది. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి రికార్డు స్థాయిలో మూడోసారి టైటిల్ ను గెలుచుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో 19 నవంబర్ 2023న వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమి బాధ భారత అభిమానుల మధ్యలో ఇంకా అలాగే ఉంది. ఆదివారం మార్చి 8న అదే మైదానంలో టీమిండియా న్యూజిలాండ్ తో తలపడుతున్నప్పుడు మళ్లీ మనసు విరుగుతుందేమో అన్న భయం అందరిలోనూ నెలకొంది. కానీ భారత జట్టు ఆ గతాన్ని పూర్తిగా మర్చిపోయి సరికొత్త ఆశయంతో మైదానంలోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 255 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఈ భారీ స్కోర్ సాధించడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించారు. వరుసగా మూడో అర్ధ సెంచరీ సాధించిన ఆయన 89 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ ఈ టోర్నీలో తన మూడో హాఫ్ సెంచరీని నమోదు చేయగా, అంతకు ముందు తడబడిన అభిషేక్ 52 పరుగులతో తన ఫామ్ ను నిరూపించుకున్నారు. చివర్లో శివం దూబే కేవలం 8 బంతుల్లో 26 పరుగులు చేశారు. న్యూజిలాండ్ తరపున జేమ్స్ నీషం 3 వికెట్లు పడగొట్టారు. సెమీఫైనల్లో భారత్ దాదాపు ఇదే స్కోర్ చేసినప్పుడు ఇంగ్లాండ్ 246 పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చింది. ఆ భయం ఈసారి కూడా వెంటాడింది. కానీ న్యూజిలాండ్ బ్యాటర్లు ఆ స్థాయిలో ఆడలేకపోయారు. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా ఇందుకు ఒక ప్రధాన కారణం. వీరిద్దరూ కలిసి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ ను కుప్పకొల్చారు. అక్షర్ పటేల్, ఫిన్ అలెగ్, గ్లెన్ ఫిలిప్స్ లను స్వల్ప స్కోర్ కే పెవిలియన్ కు పంపారు. జస్ప్రీత్ బుమ్రా, రచిన్ రవీంద్రను త్వరగా అవుట్ చేసి దెబ్బకొట్టారు. కేవలం 72 పరుగులతో 5 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ అక్కడే ఓటమి దాదాపు ఖాయం చేసుకుంది. ఆ తర్వాత వారు ఏ దశలోనూ కోలుకోలేదు. చివర్లో బుమ్రా వరుసగా 3 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 159 పరుగులకే ఆలౌట్ అయింది.